కరీంనగర్ పోలీస్ శాఖలో ఏం జరుగుతుంది? దొంగలను పట్టుకునే పోలీసులే ఇలాంటి అవినీతికి పాల్పడితే ప్రజలు ఎలా నమ్మచ్చు? కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో అసలు ఏం జరిగిందంటే అసలు కరీంనగర్ పోలీస్ శాఖలో ఏం జరుగుతుంది? బ్యాంకు రాబరీలు, కేటుగాలలు, దొంగలను పట్టుకునే పోలీసులే ఇలాంటి అవినీతికి పాల్పడితే ప్రజలు ఎలా నమ్మచ్చు? దీనికి సంబంధించి మైత్రి ఛానల్ కొన్ని ప్రశ్నల వర్షాలను కురిపిస్తుంది. అసలు ఏం జరిగిందంటే కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఒక భారీ కుంభకోణం వెలుగు చూస్తుంది. ఏకంగా 1,40,18,000 రూపాయల భారీ కుంభకోణాన్ని సిపి గౌసాలం ఎట్టకేలకు బట్టబయలు చేశాడు. దానికి సంబంధించిన వివరాలు కూడా ఇటు సిపి వెల్లడించడం జరిగింది. అసలు ఏం జరిగిందంటే కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పే స్కేల్లో విధులు నిర్వహిస్తున్న రామ్మోహన్ అనే హెడ్ కానిస్టేబుల్ 2022 జూన్ నుండి 2026 మార్చి వరకు 1,40,18,000 అవినీతి కుంభకోణానికి పాల్పడినట్లు పోలీస్ కమిషనర్ సిపి గౌసాల వెల్లడించారు. అసలు ఆ కుంభకోణం ఎలా చేశాడు, ఆ కుంభకోణానికి సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయో ఒకసారి మీకు మైత్రి ఛానల్ వివరించే ప్రయత్నం చేస్తుంది. పే స్కేల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నటువంటి రామ్మోహన్ అనే వ్యక్తి కానిస్టేబుల్ రవీందర్, గంగస్వామి, రవి వాళ్ళు ఆల్రెడీ చనిపోయారు. చనిపోయిన తర్వాత వాళ్ళ వివరాలు, వాళ్ళ ఎంప్లాయీ ఐడి వివరాలు సేకరించిన రామ్మోహన్ వాళ్ళ పేరు మీద లావుడియా రవి, చుక్కా గంగరాజు, శంకర్ నామాబాతులపై హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఇటు బొమ్మకల్, భగత్ నగర్ కార్యాలయంలో 3 ఖాతాలను ఓపెన్ చేశారు. చనిపోయిన తర్వాత 2022 జూన్ నుండి 2026 మార్చి వరకు కూడా ఈ 4 సంవత్సరాల కాలంలో వారికి సంబంధించిన జీతాలను కూడా వీళ్ళ అకౌంట్లో వేయడం జరిగింది. ఆ అకౌంట్లో వేసిన డబ్బులను హెడ్ కానిస్టేబుల్ రామ్మోహన్ వాడుకోవడం జరిగింది. అయితే ఈ కమిషనర్ కార్యాలయంలో అక్రమాలు జరుగుతున్నాయని టాస్క్ ఫోర్స్ ఏసీపీ సతీష్ ఫిర్యాదు చేయడంతో మాత్రం ఈ అవినీతి కుంభకోణం ఒక్కసారిగా బయటపడింది. దీనికి సంబంధించి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఎందుకు మరి ఈ అవినీతి జరిగింది అంటే అంతకుముందు పోలీస్ కమిషనరేట్ డైనమిక్ ఆఫీసర్ అభిషేక్ మహాంతి ఉన్నారు. ఇప్పుడు విధులు నిర్వహిస్తున్నటువంటి గౌసాలం కూడా ఇద్దరు డైనమిక్ ఆఫీసర్లే. ఇలాంటి వారి పర్యవేక్షణలో కూడా ఇంత కుంభకోణం జరగడంతో మాత్రం ప్రజలు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఎందుకంటే దొంగలను, అదేవిధంగా కేటుగాలను, చోరీదారులను పట్టుకుని ఈ పోలీసులే ఇలాంటి కుంభకోణాలకు పాల్పడితే మరి మాకు రక్షణ ఎవరు అని కూడా ఇటు ప్రజలు చర్చించుకుంటున్న సందర్భం జరుగుతుంది. అంటే మరి ఇలాంటి కుంభకోణంలో కేవలం హెడ్ కానిస్టేబుల్ రామ్మోహన్ పాత్రనే ఉందా, లేక పై స్థాయి పాత్ర ఉందా? ఎందుకంటే ₹1 కాదు, ₹2 కాదు, లక్ష కాదు, 2 లక్షలు కాదు, ఏకంగా 1,40,18,000 రూపాయలంటే అది ఆషామాషి విషయం కాదు. మరి దీనిపై ఎవరి ప్రమేయం ఉంది? ఈ కుంభకోణంలో ఎలాంటి పాత్రధారులు ఉన్నారు? మరి పోలీసులు వెల్లడించే వివరాలన్నీ వాస్తవమేనా కాదా అనే సందిగ్ధం మాత్రం ఇటు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు. దీనిపై లోతైన విచారణ జరిపి దర్యాప్తు చేసి ఖచ్చితంగా అవినీతికి పాల్పడిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి, అదేవిధంగా జైలుకు తరలించాలని కూడా ఇటు పోలీస్ శాఖలో కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఈ సందర్భంగా కొన్ని ప్రశ్నలు లేవనెత్తే అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి శాఖలో కూడా ఒక అకౌంట్ కార్యాలయం ఉందంటే అతనిపై ఎవరైతే అకౌంట్ సెక్షన్ చూసుకుంటారో అతని పై స్థాయి అధికారులు కూడా మానిటరింగ్ చేస్తారు, అతని పై స్థాయి అధికారులు కూడా మొత్తం వ్యవస్థను మానిటరింగ్ చేస్తారు. మరి అలాంటిది 2022 జూన్ నుండి 2026 మార్చి వరకు అంటే 4 సంవత్సరాల కాలంలో ఇంత భారీ కుంభకోణం జరిగినా ఎందుకు బట్టబయలు కాలేకపోయింది అనే ఒక ప్రశ్నల వర్షం కురుస్తుంది. మరి ప్రజలకు కష్టం వస్తే, ఆపద వస్తే, ఎక్కడైనా దొంగతనం జరిగితే కేవలం దానికి సంబంధించిన కేసులు కూడా పోలీస్ స్టేషన్లో పెడతారు. దానికి సంబంధించిన పోలీసులు కూడా ఎంక్వైరీ చేసి నిందితులను బయటకు తీసుకువచ్చి వాళ్ళకు న్యాయం జరిపిస్తారు. కానీ ఇలాంటి పోలీస్ కార్యాలయంలోనే, ఇలాంటి పోలీస్ శాఖలోనే ఇంత పెద్ద కుట్ర జరిగితే ఎందుకు బయటపడలేదని చాలామంది ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి సంబంధించి సిపి గౌసాలం ఇప్పటికే కొంతమంది
ఎవరైతే ఈ అక్రమాలకు పాల్పడ్డ పోలీసులు ఉన్నారో వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఫేక్ ఖాతాలు ఎవరైతే తీసుకున్నారో వారిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే పోలీసు సిపి గౌసాలం ఏం చెప్తున్నారంటే ఇప్పటివరకు దీనిపై సమగ్ర విచారణ జరిపి ఎవరైతే అంటే ఈ కుంభకోణంలో ఇతనే కాకుండా ఇతని పై స్థాయి అధికారులు కూడా ఎవరైతే ఈ కుంభకోణంలో పాల్పడ్డారో వారిని ఖచ్చితంగా లోతైన విచారణ జరిపి వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షలు తీసుకుంటారని కూడా ఇటు సిపి గౌసాలం తెలిపారు. కాకపోతే ఈ కరీంనగర్ పోలీస్ కార్యాలయంలో మాత్రం ఇప్పుడు ఒక పోలీస్ వ్యవస్థకే ఈ కుంభకోణంతో ఒక మాయను మచ్చగా మిగిలిపోయింది. అంటే కరీంనగర్ ప్రజలు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారంటే ప్రజలకు అన్ని విధాలుగా రక్షణగా ఉండే పోలీస్ కార్యాలయంలో ఇంత పెద్ద కుట్ర దాగి ఉంది కదా, దీన్ని ఖచ్చితంగా విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలి, ప్రజలను ఎప్పుడు రక్షించే విధంగా ఉండాలని కూడా ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ సంజీవ్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్.